మిర్చి కసాలన్నీ ఎప్పుడైనా ట్రై చేశారా? బగారా అన్నంలోకి చాలా బావుంటుంది. ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు, అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి. అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని, చిన్న మిక్సీ జార్‌లోకి వేయించుకున్నవన్నీ వేసి వెల్లుల్లిపాయలు, టమాటాలు, ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1.5 నుంచి 2 టీ స్పూన్ల కారం పొడిని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో వాడుకునే మిర్చిని కొంచెం లావుగా ఉండేవి తీసుకున్నానండి. మీరు కావాలంటే బజ్జీ మిర్చినైనా తీసుకోవచ్చు. ఇలా ఘాట్లను పెట్టేసుకొని తర్వాత ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై చేసి పక్కన తీసేయాలి. అదే ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ వరకు నూనెని వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, కొంచెం నీళ్ళను కూడా వేసేసుకొని మూత పెట్టేసి 4, 5 నిమిషాల పాటు ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకొని, మనం వేయించుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి అర గ్లాస్ వరకు నీళ్ళను కూడా పోసేసుకొని మూత పెట్టేసి ఒక 4, 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే మిర్చి కసాలన్ రెడీ.